నేను ఒక కొరియోగ్రాఫర్గా రాలేదు. జనసేన కార్యకర్తగా నెల్లూరుకొచ్చాను. జనసేనాని పవన్ కళ్యాణ్ను సీఎం చేసే వరకు నిద్రపోను అంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్తో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవలే జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో పొలిటికల్గా జనసేన పార్టీ నుంచి యాక్టివ్గా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు జానీ మాస్టర్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. మీరు నెల్లూరు సుపరిచితులు, నెల్లూరు వాసిగా చెప్తున్నారు. ఎలా ఉంది ఒక కొరియోగ్రాఫర్గా నెల్లూరు నుంచి వెళ్ళడం, అదేవిధంగా ఈరోజు పొలిటికల్లో జనసేన పార్టీలో ఉన్నారు, ఎలా అనిపిస్తుంది సార్? ఫస్ట్ ఇండస్ట్రీ పరంగా ఐ థ్యాంక్స్ఫుల్ ఆల్. అంటే మా హీరోలు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, కెమెరామెన్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఎవ్రీబడి, అంటే ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి 24 క్రాఫ్ట్స్కి నేను నిజంగా చాలా కృతజ్ఞతలు. చాలా హ్యాపీగా నన్ను చూసుకున్నారు. ఇక ముందు కూడా చూసుకుంటారు. ఎప్పుడు మీతోనే ఉంటాను, వాళ్ళు నాతోనే ఉంటారు. సో పేరున థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత స్థానం, అంటే ఇంత ఉన్నత స్థానం నాకు ఇచ్చినందుకు, ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్గా ఎదగడానికి అవకాశాలు ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, హీరో గారు కావచ్చు, అండ్ కెమెరామెన్స్ కావచ్చు, అంటే ప్రతి ఒక్కరికి పేరున నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇకపోతే ఈ రాజకీయం పార్టీ అనేది సార్, రాజకీయాలకు రావటం అనేది నేను ఇప్పుడు కాదు సార్. నేను జనసేనకి ముందే కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అని చెప్పి కళ్యాణంతో నేను రావటం జరిగింది. దానికి ముందు మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ. సో ఆ పార్టీలో ఆయన చేసే మంచి పనులు, ఆయన చేసే సేవలు అవన్నీ నేను చూస్తూ దగ్గర నుంచి చూస్తూ పెరిగాను. సో మా నాన్నగారి జీన్స్, రాజకీయం అనే జీన్స్, నాకు లీడర్షిప్ అనే జీన్స్ అనేది నాకు అది చిన్నప్పటి నుంచి ఉంది, నా బ్లడ్లోనే ఉంది అది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు కొత్తగా నేను దీంట్లోకి రాలేదు సార్. బట్ ఏంటంటే ఎప్పుడు నేను వెలుగులోకి రాలేదు, అంటే ఎప్పుడు నేను చూపించి చేయలేదు, లోపల చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఈసారి ఖచ్చితంగా బయటికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు జరిగే ప్రాబ్లమ్స్ కానీ, ఈ 4-5 ఇయర్స్లో జరిగిన నష్టాలు కానీ, ఏది దోపిడీ కానీ, దౌర్జన్యాలు కానీ, అంటే ఇచ్చిన హామీలు చేయకపోవటం కానీ, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని లేదు ఇప్పుడు రావాలి ఖచ్చితంగా. సో నా వంతు సహాయం జనసేన పార్టీకి, కళ్యాణ్ గారికి, అలాగే ప్రజలకి నా వంతున సహాయం నేను ఉపయోగపడవచ్చు అనే దాని మీద ముందడిగేసి వచ్చాను. అయితే మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు ఇటీవల కూడా జనసేన పార్టీలో కూడా చేరడం జరిగింది. అయితే ఈ క్రమంలో నెల్లూరు వాసిగా చెప్తున్నారు, ఇన్ని రోజులు లేనటువంటి ప్రేమ ఈరోజు ఒక్కసారిగా నెల్లూరు జిల్లాలో తిరగడము, అదేవిధంగా పొలిటికల్గా మీరు తిరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అసలు ఇన్ని రోజులు ఏమయ్యారు? ఇప్పుడు రావడానికి, ఎలక్షన్ దగ్గరికి వస్తున్న క్రమంలో రావడానికి ఏమనుకోవచ్చు అంటారు? సార్ బేసిక్గా నేను మీడియాకి చిక్కలేదు కానీ సార్, ప్రతి ఇంట్లో, ప్రతి ఒక గడపలో నేను ఉన్నాను సార్. ఏదైతే సమస్యలు ఉంటాయో, ఏదైతే ప్రాబ్లం ఉంటాయో, నేను అధికారపూర్వంగా నేను ఎప్పుడు చేయలేదు సార్. ఎందుకంటే నాకు ఒక చేత్తో నేను దానం చేస్తే ఇంకో చేత్తో తెలియకూడదు దాంట్లో ఎంత డబ్బులు ఇస్తున్నానని చెప్పి. సో అలానే నేను ఒక చేసే సహాయం ఒక బాధ్యతలాగా ఉండాలి, కానీ 10 మందికి చూపించుకునేలాగా ఉండకూడదు అనే ఒక భావంతో నేను అది బయటికి రాలేదు సార్. అందరికి చేసుకుంటూ వచ్చాను. సో దాని తర్వాత ఎంత చేస్తున్నా కూడా సరిపోవట్లేదు. ఎంత చేస్తున్నా ఏమంటారు, అంటే కరెక్ట్గా నేను చేయట్లే, కరెక్ట్గా ఇదే అవట్లా. అంటే కొన్ని నేను నా మీద ప్రేమతో, నాకున్న పవర్తో నేను చేస్తున్నాను. మిగతా కొన్ని ఏదైతే ఉన్నాయో అది దానికి ఇంకో పవర్ కావాలి. సో ఏదో ఒక పార్టీలో కానీ, ఏదో ఒకటి రాజకీయం పరంగా కానీ నేను వెళ్తే, సో ఆ పరిచయం ద్వారా 10 మందికి చేసేది ఒక 1000 మందికి చేయొచ్చు అని చెప్పి ఒక ఉద్దేశంతో నేను రావటం జరిగింది. ఖచ్చితంగా 10 మంది చేసే ప్లేస్లో 1000 మంది, లక్షల మందికి చేస్తాను నాకున్న దాంతో, పార్టీ తరపున. సో మెయిన్ అదే రావడానికి మెయిన్ అండి. నేను చేయలేదనేది మాత్రం ఏదో ఇప్పుడు ఈరోజు ఎలక్షన్స్ జరుగుతాయని రావడం కదా, నేను ఎప్పటి నుంచి ఉన్నాను, కాకపోతే బయటికి పెట్టాను అంతే. ఏపీలో ప్రధానంగా నెల్లూరు జిల్లాకి ప్రత్యేకత ఉంది. పొలిటికల్ ఎప్పుడు కూడా ఏది చేసినా కూడా హాట్గా ఉంటుంది. ఎమ్మెల్యేలు పనితీరు కావచ్చు, ఎమ్మెల్యేలు భాష కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా రాజకీయ సమీకరణాలు నెల్లూరులో
ఒక వెరైటీగా ఉండడం లేదా సంచలనాన్ని సృష్టించడం కూడా ఒక నెల్లూరు జిల్లా. అందులో నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. వీటన్నిటిని మీరు ఎలా సమన్వయం చేసుకొని ఎలా మీరు ఇక్కడ ముందుకెళ్ళగలరని భావిస్తున్నారు? సార్ ఫస్ట్ రెడ్డి, కమ్మ, యాదవ్, ముస్లిం ఇలా ఈ కులం మత భేదాలు నేను నా మైండ్లో ఎప్పుడు లేవు సార్. నేను ఎప్పుడు జనాలను కూడా నెల్లూరు జనాలను అలా చూడలేదు సార్ నేను. ఓకే, నేను పుట్టి పెరిగింది నెల్లూరులోనే సార్. నాకు 3వ మైల్ 4వ మైల్ కొత్తకాల, కొత్తూరు, ఇందుకురుపేట, నారాయణపేట, మైపాడ్, అట్నుంచి జగదేవిపేట, మళ్ళీ అట్నుంచి సేమ్ బ్యాక్ వచ్చి ఇటు నుంచి ముత్కూరు నుంచి కశ్మూర్, అదంతా గాంధీ బొమ్మ, నారాయణ మన ఇది నిప్పో, ఇటు నుంచి అదంతా, ఇటు నుంచి మన వెంకటేశ్వరం, కోవూరు, కావలి, అదంతా ఇటు నుంచి తిరుపతి వరకు. సో అంటే అన్ని ప్లేసెస్లో నేను తిరిగాను. వాళ్ళ ఇళ్ళల్లో నేను ఉన్నాను. ఆ ఇల్లు నా ఇల్లు అది. మీకు ఒకే ఒక మాట చెప్పాలంటే, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ చాలా గొప్పది. అంటే ముస్లిమ్స్ నన్ను కన్నా, ముస్లిమ్స్ మైనారిటీలో నేను ఉన్నా కూడా నన్ను పెంచింది ప్రతి ఒక్క వర్గం, ప్రతి ఒక్క కులం నన్ను పెంచింది. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నా నేను కొత్తూరులో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మొత్తం నా ఇల్లు, బల్జీ ఇల్లు దాంట్లో ఉన్నా నేను. సో ఆ పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఇది వీళ్ళ ఇంట్లో ఉన్నాను, రెడ్ల ఇంట్లో ఉన్నాను, ఎందుకంటే వీఆర్ ఇండియన్స్, అందరూ ఒకటే సార్. ఆ భావాలు పోయినాయి సార్. ఏది మేము రెడ్లు కదా మేమే ఉండాలి, మేము నాయుళ్ళు కదా మేమే ఉండాలి, మేము యాదవులు కదా మేమే ఉండాలని పోయింది సార్. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే యంగ్స్టర్స్ వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను మైనార్టీ, నా కింద సపోజ్ ఒక క్రిస్టియన్ ఎవరైనా వేరే వాళ్ళు ఉన్నారు, అతను అర్హుడు అనుకోండి నాకంటే ఎక్కువ. మేమే చెప్తాం యంగ్స్టర్స్, లేదు తనని నిలబెట్టండి, తన ఐడియాస్ బాగున్నాయి, తన 10 మందికి ఉపయోగపడతారు, 10 మందికి బాగా చేస్తాడని చెప్పి. సో అలాంటి జనరేషన్లో మేము ఉన్నాం సార్. ఇంకా పోగా ఈ కులాల మతాలు ఉండవు సార్. సామాజిక న్యాయం జరుగుతుంది. అది జనసేన పార్టీ నుంచే జరుగుతుంది సార్. అంటే నెల్లూరులో ఎలాంటి, ఇప్పుడు మీరు ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లా అంతా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి, ఈ నెల్లూరు జిల్లాలో ఎలాంటి సమస్యలు మీ ముందుకు వచ్చాయి అని అంటే ఏమంటారు సార్? ఫస్ట్ నాకు ఇక్కడ రాగానే నా ముందుకు వచ్చిన సమస్య ఒక సమస్య సార్. చాలామంది ఫ్యామిలీస్ వచ్చాయి, చాలామంది లేడీస్, చాలామంది భార్యాభర్తలు వచ్చారు నా దగ్గరికి. వచ్చి టిట్కో ఇల్లులు శాంక్షన్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు మాకు ఇవ్వలేదు, మేము రెంట్లు కట్టుకొని బతుకుతున్నాం, మళ్ళీ మధ్యలో ఫోన్ చేసి ఈఎంఐ కట్టలేదని అంటారు. అసలు ఇల్లులే రాలేదు, నాకు ఈఎంఐ ఎక్కడ కట్టాలో తెలీదు. సో నా పేరు మీద శాంక్షన్ చేసిన ఏదైతే ఇల్లులు ఉన్నాయో నేను అక్కడ పోయి చూస్తే ఆ ఫ్యాన్లు లేవు. అంటే ఉన్న ఫ్యాన్లు దొంగతనం చేశారు. మీటర్లు కావచ్చు, పైపులు కావచ్చు, పంపులు కావచ్చు, ఇవన్నీ దొంగతనాలు అయిపోయినాయి. సో అది కాక అసాంఘిక కార్యక్రమాలన్నీ అక్కడ జరుగుతున్నాయి. నా సొంత ఇంట్లో నేను ఎవరో వచ్చి మందు తాగటం, ఎవరో వచ్చి అక్కడ వేరే గలీజ్ పనులు చేయటం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. ఏడుపు వస్తుంది సార్ మాకు. సో ఒక కుటుంబానికి సొంత ఇల్లు అనేది చాలా కల సార్. సో అలాంటిది మాకు శాంక్షన్ అయినా కూడా మాకు ఇవ్వకుండా ఇప్పుడు దాకా మాకు ఇవ్వలేదు, మేము ఇంకా అద్దెలు కట్టుకుంటూ బతుకుతున్నాం సార్, మీరే న్యాయం చేయండి సార్ అని అంటే, ఫస్ట్ ఇదే సమస్య తీసుకొని నాకు అది వినంగానే బాధేసింది. సో అంటే కట్టి ఖాళీగా ఉండి దాంట్లో అసాంఘిక కార్యక్రమాలు జరగడం అనేది ఇబ్బంది కలిగింది. అందుకే ఆ కార్యక్రమం తీసుకొని రేపు 10వ తేదీ మన హోటల్ దగ్గర నుంచి, మన ఏమంటారు, మినర్వా హోటల్ దగ్గర నుంచి 10వ తేదీ ఒక 1000 మందితో నేను ఆ హౌసెస్కి వెళ్తున్నాను. ఆ హౌసెస్ కూడా రాష్ట్రం మొత్తంలో 14 లక్షల ఇల్లులు ఉన్నాయి. మన నెల్లూరు జిల్లాలో, అంటే మన నెల్లూరులో 4,000 ఇల్లులు, 40,000 ఇల్లులు శాంక్షన్ అయినాయి. సో అది ఇప్పటివరకు ఇవ్వలేదు. సో ఆ ఇల్లులకి ఎవరైతే వస్తారో నేను ఈరోజు పిలుపునిస్తున్నాను. రేపు 10వ తేదీ నేను మినర్వా హోటల్ దగ్గర నుంచి 11 o'clock బయలుదేరుతాను. మీరందరూ రండి, ఎవరు బాధితులు ఉన్నా కూడా రండి, నేను మీతో ఉన్నాను. మీకు ఇల్లులు వచ్చేంత వరకు నేను అక్కడ ధర్నా చేస్తాను, మీతో ఉంటాను. దీని గురించి నేను ఎంత దూరం అయినా వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. నెల్లూరుకి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి, మీరు 1-2 సమస్యలు మాత్రమే చెప్తున్నారు. ఈ సమస్యల మీద మీకు అవగాహన ఉందా అని అనుకోవచ్చా? సార్ అనేక సమస్యలు చాలా ఉన్నాయి సార్. ఫస్ట్ మీకు ఒక 2 చెప్తాను సార్. అన్ని సమస్యలకి కారణం 2 సార్. విద్య, వైద్యం. ఓకే, విద్యని బాగా చేశారనుకోండి, భవిష్యత్తులు బాగుంటాయి.
ఓకే, ప్రాబ్లమ్స్ ఏముండవు, లంచాలు ఉండవు, ఏమి ఉండవు. వైద్యం బాగుందంటే మనిషికి సార్ ఎక్కడైనా తల వంచుతాడు కానీ ఎక్కడైనా తల వంచడు కానీ ఎక్కడైనా మనసు ఒప్పుకోదు. వాళ్ళు ఎంత చెప్పినా ఏం చెప్పినా భయపడతారు, ఓకేలే అని చెప్పి ఎదిరిస్తారు, అని చేస్తారు సార్. ఒక డాక్టర్ దగ్గర మాత్రమే సార్ వచ్చి ఇమీడియట్గా 10,000 కట్టమంటే తన దగ్గర ఉన్నాయా లేవా పక్కన పెడితే వాడు అప్పో సొప్ప చేసి వచ్చి కట్టేస్తాడు. లేదమ్మా ఒక 4 రోజులు ఉండాలి, 4 రోజులు అబ్జర్వేషన్లు పెడతామనగానే సార్ ఓకే సార్ అని చెప్పి పెడతాడు. బయట వచ్చి కూర్చుంటాడు, డబ్బులు ఎక్కడి నుంచి తేవాలా 4 రోజులు అంటున్నాను అని చెప్పి. కానీ ఎందుకు సార్ 4 రోజులు అని అడగడు, అది నిజం అబద్ధంగా తెలుసుకోడు. ఎందుకనంటే వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి వైద్యం సరిగా అందట్లేదు. అంటే ఇప్పుడు మీరు నిజంగా చూడాలని అంటే విద్య ఒక 10 కిలోమీటర్లు మనం వెళ్దాం సార్, ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్లు వెళ్దాం. వైన్ షాపులు ఎన్ని ఉంటాయి, గవర్నమెంట్ ఏమంటారు స్కూళ్ళు ఎన్ని ఉంటాయి చూద్దాం. సో అలానే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి ఒక 10 కిలోమీటర్లు. సో ఎక్కడ సార్ ఇవన్నీ? సో ఇవన్నీ దృష్టిలోకి వచ్చింది. అంతా మున్సిపల్ ప్రాబ్లమ్స్ కానీ, అంగన్వాడీ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకి ఇవ్వలేదు. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, పోర్ట్ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చుట్టలు కట్టుకుంటూ బీడీలు కట్టుకుంటూ ఇది ఉపాధి సరిగా లేక, వాళ్ళకి కరెక్ట్గా ఉద్యోగాలు లేక, ఆ ఘాటుని పీల్చుకుంటూ క్యాన్సర్ వస్తున్నా కూడా జబ్బును పడుతూ కూడా ఆ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. అంటే వీటన్నిటికి కూడా రేపు టీడీపీ జనసేన కూటమితో అధికారంలోకి వస్తే వీటన్నిటిపైన కూడా పరిష్కారం చూపేందుకు మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఈ పాత్ర సార్ 100కి 1000% ఉంటుంది సార్. వాళ్ళందరికీ అంటే వీళ్ళకి చేయాలి వాళ్ళకి చేయాలి కనుక సార్, సామాజిక న్యాయం అంటే అందరికీ ఒకటేలాగా ఇక్కడ ఏం జరుగుతుందో అదే అక్కడ జరుగుతుంది సార్. ఎక్కువ నేను ఇప్పుడు మైనారిటీ అని చెప్పు వీళ్ళకి బాగా చేయాలా, నేను కాదని చెప్పు, అలా కాకుండా అందరికీ ఒకటే న్యాయం జరుగుతుంది, బాగుంటుంది సార్. ఖచ్చితంగా బాగుంటుంది సార్. అంటే ఇక ప్రధానంగా జనసేన పార్టీ నెల్లూరులో వర్గ పోరు ఉందని తెలుస్తుంది. మీరు ఇప్పటికే నెల్లూరుకి సంబంధించి అనేక ఇటీవల కాలంలో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, అదేవిధంగా ప్రెస్ మీట్లు కూడా ఏర్పాటు చేస్తుంది. ఎక్కడ కూడా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మనుక్రాంతి రెడ్డి కూడా ఎక్కడ కూడా మీ యొక్క ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వర్గపోర్ని మీరు ఎలా సమన్వయం చేసుకుంటారు? వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికలకి ఎలా ముందుకెళ్తారు? సార్ ఫస్ట్ వర్గపోర్ అనేది లేదు సార్. మేమంతా ఒకటే వర్గం, పవన్ కళ్యాణ్ వర్గం సార్. ఓకే, మా అందరికీ ఒకటే వర్గం, జనసేన వర్గం సార్. అలా ఏమీ లేదు సార్. నేను మనుక్రాంతి రెడ్డి గారిని పిలవడం జరిగింది, ఆయన ఏదో వేరే పనిలో ఉన్నారు, సో దాని గురించి రాలేదు. త్వరలో అందరినీ చూస్తారు సార్. ఇది ఇక్కడ ఎవరైతే జనసేన జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరు కలిసిమెలిసికొని ఉంటారు, కలిసిమెలిసి ఒక సైన్యంలాగా ముందుకెళ్తారు సార్. మాకు భేదాలు అలాంటివి ఏం లేవు సార్. ఒకటే వర్గం, జనసేన వర్గం సార్. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎక్కడైనా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి జనసేన పార్టీ నుంచి? టీడీపీ జనసేన కూటమికి సంబంధించి మీరు ఎక్కడైనా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి సార్? మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేయమంటే చేస్తాను సార్, లేదు అని అంటే ఆయన ఏం చెప్తే ఆ ఆదేశాలకి నేను కట్టుబడడానికి ఉన్నాను సార్. ఇక జనసేన ఇటు రాష్ట్రంలో కావచ్చు, ఇటు నెల్లూరు జిల్లా, నెల్లూరు సిటీలో మీరు ప్రధానంగా నెల్లూరు సిటీలో ఎక్కువగా తిరుగుతున్నారు. జనసేన ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉందని అంటే మీరేమంటారు? ఖచ్చితంగా మార్పు కోరుకుంటాను సార్. కొత్త వాళ్ళు రావాలి, కొత్త మార్పు జరగాలి, ప్రజలకు మంచి జరగాలి, అదే కోరుకుంటున్నాను సార్. పవన్ కళ్యాణ్ మీద ఇటు వైసీపీ ప్రభుత్వం అధికార పక్షం అనేక విమర్శలు చేస్తుంది. ఇటు ప్యాకేజ్ స్టార్ అని, ఇటీవల కూడా పేరుని నాని, ఇంకా మిగతా వైసీపీ నాయకులు, మంత్రులు అందరూ కూడా అనేక విమర్శలు చేస్తున్నారు. వీటి అన్నిటికీ మీ సైడ్ నుంచి మీ సమాధానం ఏం చెప్తారు? సార్ సింపుల్ సార్, మనం రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు చాలా మరుగుతుంటాయి సార్. అలా అని చెప్పి వాటితో డిస్కషన్ చేసుకుంటూ వాటితో కొట్టుకుంటూ అలా మేము వెళ్ళాం కదా సార్. మామూలుగా ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, వెళ్ళిపోతాం కదా సార్, అంతే సార్. కళ్యాణ్ గారిని ఎవరు ఏమన్నా కూడా, ఏం విమర్శలు చేసినా కూడా ఆయన స్థాయి సార్. ఓకే, జనాల గుండెలో ఆయన స్థాయి అలానే ఉంటుంది. సో చెప్తున్నాను కదా సార్, నేను ఎవరిని విమర్శించడానికి రాలేదు, ఎవరిని తిట్టడానికి రాలేదు సార్. తప్పు ఎక్కడ జరిగింది దాన్ని బాగా చేద్దామని వచ్చాను సార్, అంతే. సో నేను ఇది కళ్యాణ్ గారిని వాళ్ళు తిట్టారని చెప్పు, మన ఇది ఎట్లా అన్నారని చెప్పు. కళ్యాణ్ గారు నాకు చెప్పింది ఒకే ఒక మాట, ఎవరిని తిట్టకు అన్నారు. ఓకే, నేను ఇప్పుడు ఏదైతే ఒక మాట అనేసానో అది కూడా నాకు ఇష్టం లేదు. సామెత చెప్పాను తప్ప విమర్శన అంటే వ్యక్తిగతం తిట్టాలని కాదు. సో ఎవరు నేను ఏమంటలేదు సార్. అందరూ బాగుండాలి, సామాజిక న్యాయం జరగాలి,
అందరూ హ్యాపీగా ఉండాలి. వ్యక్తిగతంగా ఎవరిని తిట్టొద్దు అంటాను. ఏదున్నా కూడా మీరు రాజకీయంగా మాట్లాడండి, సమస్యల గురించి మాట్లాడండి, ఆయన చేసిన తప్పులు ఏమైనా ఉంటే చూపించండి. అంతేగాని ఇది వ్యక్తిగతంగా విమర్శించటాలు ఈ ప్యాకేజ్ సార్ ఆయన చూడండి డబ్బులా సార్. సార్ ఏంటి సార్ పవన్ కళ్యాణ్ సార్ ఆయన అసలు ఆయన విమర్శించే హక్కే లేదు సార్ ఎవరికి. ఓకే, ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. అంటే ఇటు వైసీపీ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు? నేను చెప్పటం కాదు సార్, చాలా ప్రజలే తీర్పునిచ్చారు. ఏది చాలామంది చెప్తున్నారు సరిగా లేదు, ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలు ఏమీ జరగలేదు. ఓకే, జస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు చూపిస్తున్నారు, వాళ్ళు తీసుకుని వచ్చి ముందు పెడుతున్నారు, మాకు ఇది జరిగింది మాకు అది జరిగింది అని చెప్పి చెప్తున్నారు. చిన్నపిల్లల్ని తీసుకుని వస్తున్నారు, ఇది ఒక స్క్రిప్ట్ ఇస్తున్నారు, ఇది చెప్పమ్మా అని చెప్పి ఆ వీడియోలు వైరల్ చేస్తున్నారు. సో ఇదే జరిగింది కానీ ఏం జరగలేదు సార్. జరిగినాయి అని అంటే ఒక 10 మంది ఇల్లులకు సార్, మిగతా 90 ఇల్లుల పరిస్థితి ఏంటి సార్? ఏదైతే హామీలు ఇచ్చారు ఇప్పుడు సార్, మందు బంద్ చేస్తానని చెప్పి ఈ రోజు వరకు బంద్ చేయలేదు సార్ మందు. సో ఇంకోటి ఇది అందరు చెప్పేది, ఇది మందు బంద్ చేసి ఓటు హక్కు అడుగుతా అన్నారు సార్. ఆయన బంద్ చేయమని చెప్పండి సార్, అప్పుడు అడగమని చెప్పండి సార్ ఓటు హక్కు. ఇది ఒకటి చేయమని చెప్పండి సార్, ఎన్నో ఎందుకు సార్? మీరు ముఖ్యంగా నెల్లూరు సిటీ పైనే దృష్టి పెట్టడానికి కారణాలు ఏమై ఉండొచ్చు సార్? నేను నెల్లూరు సిటీలోనే కాదు సార్, నేను అన్ని ప్లేసెస్లో చేస్తున్నాను. కానీ నెల్లూరు ఏంటంటే నేను పుట్టి పెరిగింది గడ్డ కాబట్టి ఒక చిన్న నేను పెరిగాను, నేను తిరిగాను ఈ గల్లీలు కానీ ఈ మనుషులతో నేను తిరిగాను. అందరు మనోళ్ళు అనే ఒక ఇది ఉంటుంది కదా సార్. అంటే పుట్టిన గడ్డకు ఒక చిన్న ప్రేమ ఉంటుంది మన ఎంత ఉన్నా కూడా. సో ఆ లవ్ సార్ అంతే. అంటే ఇప్పటికే టీడీపీ జనసేన కూటమిలో ఉన్నాయి. ఇప్పటికి టీడీపీ నుంచి నారాయణ గారు ఇన్ఛార్జిగా ఉండి తిరుగుతూ ఉన్నారు. మీరు ఇప్పుడు జనసేన నుంచి తిరుగుతున్నారు. మరో పక్క ఇటు నగర అధ్యక్షులు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు తిరుగుతూ ఉన్నారు. ఈ కూటమి మధ్యలో మీరు విడివిడిగా తిరగడం వల్ల పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు సార్? మేము ఎవరు విడివిడికి తిరిగినా కూడా సార్ అది పార్టీ గురించే సార్, ఆ కూటమి గురించే సార్. సో జనసేన టీడీపీ కలిసి చేస్తున్నారు కాబట్టి సో ఏదైతే ప్రయత్నం వాళ్ళు స్టార్ట్ చేశారో మంచి జరగడానికి, ఆ కూటమి ఏదైతే ఉందో అది సక్సెస్ కావడానికే మేము ముందుకెళ్తాం సార్. మేము వాళ్ళ ఆదేశాలు ఖచ్చితంగా తీసుకుని వెళ్తాం సార్. ఇప్పుడు నాకు ఇక్కడ మనుక్రాంతి రెడ్డి గారికి ఇచ్చి జాయిన్ చేయనంటే నేను రేయింబోగులు కష్టపడతాను సార్. అలానే లేదు జనసేన నుంచి మనం ఇక్కడ చేయట్లేదు టీడీపీకి ఇస్తున్నాము అని అంటే ఆ టీడీపీ నారాయణ గారిని గెలిపించడానికి రేయింబోగులు కష్టపడతాను సార్. అంతేగాని ఆ భేదాలు ఏం లేదు సార్. నేను ఈ పార్టీలో ఉన్నాను, మాకు సీట్ ఇస్తేనే చేస్తాం, అలా ఏం లేదు సార్. కళ్యాణ్ గారి ఆదేశాలతో ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తాం. ఇది కుల మత భేదాలు ఏదైతే ఉన్నాయో ఆ భేదాలు తీసేసుకొని, ప్రాంతీయ భేదాలు ఉన్నాయి కదా అది కూడా నెల్లూరులోనే చేయాలని చెప్పి అలాంటి ఏం లేదు, అన్నీ తీసేసుకొని ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తాం సార్. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత జానీ మాస్టర్ అనే వ్యక్తి ఇదే పొలిటికల్ కంటిన్యూ అవుతాడా? ఆఫ్టర్ ఎలక్షన్స్ కదా సార్, నేను చచ్చేంత వరకు పొలిటికల్లో ఉంటాను సార్. అలా అని చెప్పి ఇండస్ట్రీలో వదలను సార్. ఎందుకంటే నాకు ఇంత కొంచెం డబ్బులు కావాలి కదా సార్. కాళ్ళు ఆడితే కానీ డొక్క ఆడదంటారు, నేను అన్ని దగ్గరికి చెప్తాను. సో 70% ఇక్కడ ఉంటాను సార్, 30% నేను ఇండస్ట్రీలో ఉంటాను సార్. అంటే ఫైనల్గా ఇటు నెల్లూరు సిటీ ఓటర్ల తీర్పుకు ఇస్తే మీరు తిరుగుతున్నటువంటి ప్రదేశాల్లో జనసేనకి కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అసలు? సార్ ఈసారి ఖచ్చితంగా మార్పు జరుగుతుంది సార్. జనాల్లో కూడా అదే ఫీలింగ్ ఉంది సార్. జనాల్లో కూడా అదే భావాలు ఉన్నాయి. కొత్తదనం రావాలి, కొత్తగా జరగాలని చెప్పి ఈసారి ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది సార్, గెలిచి చూపిస్తుంది సార్. అంటే మీరు ముస్లిం మైనార్టీగా ఉన్నారు. ఇప్పుడే నెల్లూరు సిటీ నుంచి వైసీపీ తరఫున ముస్లిం మైనార్టీని అయితే కూడా పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు సార్? మైనార్టీ ఇవ్వటం అనేది ఖచ్చితంగా మంచిదే సార్. అది ఈ పార్టీ ఆ పార్టీ అనేది కదా సార్. అలా అని చెప్పి ఇవ్వలేదని చెప్పి మంచిది కాదు కూడా అని చెప్పట్లేదు సార్. అది వాళ్ళ ఉద్దేశాలు సార్. అది ఓకే, వాళ్ళ ఉద్దేశాలు. అది ఇక్కడైతే వాళ్ళు గెలుస్తారని చెప్పి ఇప్పుడు ఈ కూటమి ఏం డిసైడ్ చేస్తారో దానికి మేము కట్టుబడి ఉన్నాం సార్, అంతే సార్. అంటే ముస్లిం మైనార్టీకి ఎవరు కూడా ఇక్కడ గతంలో అబ్దుల్ అజీజ్ టీడీపీ నుంచి ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు యాదవ్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ని మార్చి నెల్లూరు సిటీకి ముస్లిం మైనార్టీని పెట్టడం జరిగింది. ఈ కోణంలో ముస్లిం మైనార్టీ నేతను పెట్టడము, మీరు ముస్లిం మైనార్టీ నేతగా ఉన్నారు, ఒకవేళ అవకాశం వస్తే మీరు పోటీ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వైసీపీ నుంచి ముస్లిం మైనార్టీ నేత పోటీ చేస్తున్నారు, మీరు ముస్లిం మైనార్టీ నేతగా పోటీ చేస్తున్నారు. అవకాశం వస్తే చేయాలని అనుకుంటున్నారు. దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు అసలు?
సార్ ఖచ్చితంగా సార్ 2 సైడ్ల నుంచి మైనార్టీకి ఇచ్చారంటే మంచి పరిణామం సార్. రెండు పార్టీలు ఏది మైనార్టీస్కి ఏమంటారు ఇంపార్టెంట్ ఇస్తుందనే కదా సార్. సో ఆ రెండిట్లో ఖచ్చితంగా ఏది న్యాయం ఉంటుందో అది గెలుస్తుంది సార్. జనాలు ఏది న్యాయంగా ఉంటుందో ఏ ప్రభుత్వం వస్తే న్యాయం జరుగుతుందని చెప్పి జనాలు డిసైడ్ చేస్తారో వాళ్ళ ఒక ఓటు ద్వారా డిసైడ్ అవుతుంది. అది ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉంటుంది సార్. గతంలో కూడా టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మధ్యలో గ్యాప్ రావడం జరిగింది, మళ్ళీ ఒంటరిగా పోటీ చేయడం జరిగింది. మళ్ళీ ఈ టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం పైన ప్రజలు నమ్మే పరిస్థితులు ఉన్నారా? సార్ లాస్ట్ టైం జరగలేదు కదా, ఈ టైం జరగదు అనేది రాంగ్ సార్. లాస్ట్ టైం మేము మంచి చేస్తామని చెప్పి నమ్మలేదు. సో ఈ 5 సంవత్సరాలు చూశారు, ఇది కాదురా అదే కరెక్ట్ అని చెప్పి మారారు. దాని సైడ్ వెళ్తారు. దానికి ఈ కూటమికి ఓటేసి గెలిపిస్తున్నారు సార్. అయితే మొత్తం మీద కూడా ఇటు నెల్లూరు జిల్లాలో జానీ మాస్టర్ పార్టీ కండువా కప్పుకున్నప్పటి నుంచి కూడా నెల్లూరు జిల్లా మొత్తం కూడా యాక్టివ్గా తిరుగుతున్నటువంటి పరిస్థితి. తిరుగుతున్న క్రమంలో ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి వాటిని పరిష్కార మార్గంలో జానీ మాస్టర్కు ఉన్నటువంటి ఆలోచన మేరకు ఆయన చేయగలిగినంత వరకు చేసి ఈ యొక్క నెల్లూరు సిటీని తన పుట్టిన గడ్డగా తన నివసించినటువంటి ఈ యొక్క నెల్లూరులో ముందు వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికలకి ముందుకెళ్తానని, అదేవిధంగా జనసేన టీడీపీ కూటమికి కూడా అండగా ఉండి జనసేన నుంచి పోటీ చేయమంటే పోటీ చేస్తాను, లేదనంటే జనసేన కోసం పని చేస్తానని కూడా జానీ మాస్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.